వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. కాబట్టి మీ మనసు అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృప విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. మరొకసారి దేవుని వాక్యంలో నుండి అపోస్తులైన పేతురు ద్వారా చెప్పబడుతున్న ఈ మాటల్లో సార్వత్రిక సంఘానికి నేటికి మనకును ఈ 4 ప్రాముఖ్యమైన సత్యాలు మనం గ్రహించాలి. నెంబర్ 1, ఇట్ ఈజ్ ఏ ప్రిపరేషన్, సిద్ధపాటు, సంసిద్ధత. ఈ మాటలు కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే మీ మనసు అను నడుము కట్టుకొని అన్న మాట కనిపిస్తా ఉంది. ప్రాచీన ప్రపంచంలో ఆ సంస్కృతిలో పొడవాటి వస్త్రములు ధరించేవారు. వారు పరిగెత్తాలి అన్నా, పని చేయాలి అన్నా, ఏదన్నా కార్యాన్ని తలపెట్టాలన్నా ఆ వస్త్రములు జారిపోకుండా కాళ్ళ ఎదుట పడి నడవటానికి ఇబ్బంది లేకుండా వాటిని నడుముకి బెల్ట్ లాగా కట్టుకునేవారు. అంటే దాని ఉద్దేశం ఏంటి అని అంటే సిద్ధపాటు కలిగిన వారు. మనం కూడా ఆధ్యాత్మికమైన సిద్ధపాటును కలిగిన వారంగా ఉండాలి. మనం నడుము కట్టుకొని నడుము బిగించుకొని మనము దేవుని పని చేయటానికి, దేవుడు ఇస్తున్న ఆ కార్యాలన్నిటిని నెరవేర్చడానికి సంసిద్ధత కలిగి ఉండాలి. రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఏ ప్యూరిఫికేషన్. ఇది కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే శుద్ధీకరణ. దేని కొరకు శుద్ధీకరణ మనం చేయాలి అని అంటే నిబ్బరమైన బుద్ధి గలవారై అని రాయబడింది. ఈ నిబ్బరమైన బుద్ధి కలిగిన వారు సంశయము లేకుండా సమయమును గడపాలి అని మనం ఆలోచన చేస్తే ఇది మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాలకి సంబంధించిన మాట కాదు. ఇది ఒక రకమైన స్పష్టత కొరకు రాయబడిన మాట. మనము దేని కొరకైతే యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడ్డాడో దాన్ని చాలా స్పష్టంగా మనము స్పష్టతతో ఎరిగిన వారంగా ఉండాలి. దాని కొరకే మనము నిబ్బరమైన బుద్ధి కలిగిన వారమై ఉండాలి. సంచలత్వం లేకుండా స్థిరమైన బుద్ధిని మనం కలిగిన వారంగా ఉండాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తూ ఉంది. మూడో విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఇట్ ఈజ్ ఏ ప్రయారిటీ, ప్రాధాన్యత. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే వాక్యంలో సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి అని రాయబడింది. నిరీక్షణ, ఆశ ఎలాంటిదైతే అది పరిపూర్ణంగా అదే ప్రయారిటీతో ప్రాధాన్యత కలిగిన వారంగా ఆశ చాలాసార్లు మనల్ని ఒక స్థితి నుంచి మరొక స్థితికి మారుస్తూ ఉంది. లోక సంబంధమైన ఆశల గురించి చెప్పబట్టలేదు, కానీ యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు పరసంబంధమైన ఆశలు, పరసంబంధమైన నిరీక్షణ కొరకు ఈ మాటలు మనకి జ్ఞాపకం వస్తూ ఉన్నాయి. అంటే మన ప్రాధాన్యతలన్నీ సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండటానికి ఆ ప్రాధాన్యతలను ఎంచుకునే వారంగా ఉండాలి. ఫైనల్లీ ఇట్ ఈజ్ ఏ పర్సిస్టెన్సీ. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే పట్టుదల. దేవుడు మనకిచ్చిన ఈ నిరీక్షణను మనం నెరవేర్చే వారంగా ఉండాలి. అది ఎప్పుడు వరకు అనంటే యేసుక్రీస్తు ప్రత్యక్షమై ఆయన కృపను మన దగ్గరికి తెచ్చేంత వరకు మనము ఈ నిరీక్షణ కలిగి ఉండటంలో పట్టుదల కలిగి ఉండాలి. కొన్నిసార్లు శ్రమలు కలిగినప్పుడు, కష్టాలు కలిగినప్పుడు, ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నప్పుడు ఈ నిరీక్షణని మనం పోగొట్టుకోకూడదు. ఈ ఆశని మనము త్యజించడానికి అవకాశం లేదు. అన్ని అనుకూల పరిస్థితులు లేనప్పటికీ, అన్ని కష్టమైన పరిస్థితులు ఉన్నప్పటికీ నిరీక్షణతో, ఓర్పుతో, పట్టుదలతో మనము ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో కొనసాగాలి. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులు తండ్రి, మరొకసారి సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండటానికి తండ్రి నడుం బిగించుకొని నీ ఎదుట పరిపూర్ణమైన భక్తిని, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మా ఆశలన్నింటినీ నెరవేర్చుకోవటానికి కావలసిన సామర్థ్యాన్ని మీరే కలగజేసి మహిమ పొందమని యేసుక్రీస్తు దివ్య నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.